వెయిట్ లాస్ విత్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ మీల్స్లో బేబీ స్టెప్స్ ఈరోజు డిస్కస్ చేస్తాను. ఇవన్నీ మీకు తెలియవని కాదు, అందరికీ తెలిసినవే. బట్ జస్ట్ మీ ఫోకస్ అటువైపు షిఫ్ట్ చేస్తున్నాను అంతే. సో మనలో చాలామంది కాఫీ టీ అలవాటు ఉంటుంది. మిల్క్ చాలా హెల్తీ ఫుడ్. ఈవెన్ టీ పౌడర్, కాఫీ పౌడర్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైటోకెమికల్ రిచ్ ఫుడ్. అది కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో కాఫీ టీలు మానవసరం లేదు. కానీ దాంట్లో వేసుకుని షుగరు, జాగరి అవి రెండు అయితే స్లోగా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ సాధ్యమైనంత వరకు కంప్లీట్గా మానేయడానికి కానీ ట్రై చేయండి. అవసరమైతే లేకపోతే ఇంకా కొంచెం పించు చేదు తగ్గడానికి అంతే, అంతవరకు మీరు ట్రై చేయండి. అది గ్రాడ్యువల్గా తగ్గించండి, ఒకేసారి తగ్గించలేరు కనుక. ఎందుకంటే షుగరు, జాగరి ఇవన్నీ ఎంటీ క్యాలరీస్, దాంట్లో ఏమి విధమైన న్యూట్రిషన్ ఉండదు. మనకి ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడానికి అవి కారణం అవుతాయి. ఇంకా ఇంట్లో స్వీట్స్, స్నాక్స్, తర్వాత ఈ ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, బయట చిప్స్, బిస్కెట్స్ ఇవన్నీ తినే అలవాటు ఉన్నవాళ్ళు అవి డెఫినెట్గా ఇంట్లో లేకుండా చూసుకోండి. ఎందుకంటే అవి మనకి ఏమి విధమైన హెల్త్ బెనిఫిట్స్ కలిగించో. కొంచెం న్యూట్రియంట్స్ ఉంటాయి, బట్ వెరీ వెరీ హైలీ క్యాలరీ రిచ్. ఆ ఫుడ్ వల్ల మనకి ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ అవుతుంది తగ్గడానికి బదులు. సో అవి ఇంకా మనకి ఏమైనా క్రేవింగ్స్ ఉంటే ఒక డార్క్ చాక్లెట్, డేట్స్ అంటే ఖర్జూరం దొరుకుతుంది కదా, అది కొన్ని ఫ్రూట్స్ ఇలాగా కొంచెం తినడం మొదలు పెడితే మనకి న్యూట్రిషన్ అందుతుంది, క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఇంకా 3 హోమ్ కుక్డ్ ఫుడ్స్ మీదే ఫోకస్ ఉండాలి. ఎందుకంటే అవి న్యూట్రిషియస్ రిచ్, టేస్ట్గా కూడా ఉంటాయి. బయట ఎప్పుడైతే కొనుక్కుని తిన్నామో దాంట్లో మన కంట్రోల్ ఉండదు. న్యూట్రిషన్ ఎంతవరకు ఉంటుందో తెలియదు, టేస్ట్ ఒకటి తప్ప. సో కొంతమందికి కుదరకపోవచ్చు ఇంట్లో వండుకోవడం. వాళ్ళకి బయట ఫుడ్ తిన్నప్పుడు ఎలాంటి చాయిస్ తీసుకోవాలనేది నేను మీకు డిస్కస్ చేస్తాను, మీరు కామెంట్స్లో అడిగితే. ఇంకా 4th ఏంటంటే, మనలో చాలామందికి ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటుంది. వాకింగ్, తర్వాత యోగా, సంథింగ్. సో 1/2 అవర్ టు 1 అవర్ చాలామంది చేస్తాం. వాటిని స్ట్రక్చరల్ ఎక్సర్సైజెస్ అంటారు. అలా కాకుండా రోజు ఆ 1 అవరే కాకుండా రోజంతా కూడా మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. ఇదివరకు రోజుల్లో అయితే మనకి ఇన్ని వస్తువులు అందుబాటులో ఉండేవి కాదు కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగానే ఉండేది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అందరూ లేడీస్, జెంట్స్ పని చేసుకునేవారు ఫిజికల్గా. కానీ ఇప్పుడు మనకు అవకాశం లేదు కనుక మనం టీవీ చూసినప్పుడు, ఈవెన్ చదువుకునేటప్పుడు, మొబైల్స్ చూసుకున్నప్పుడు కంటిన్యూస్గా ఎప్పుడైతే కూర్చుని ఉంటామో ఆ టైంలో కొంచెం లైక్ బాడీ కదులుస్తూ ఉండాలి. అంటే ఎవ్రీ 1/2 అవర్కి 2-3 మినిట్స్ నడవడం అని, కాళ్ళు చేతులతో చిన్న ఎక్సర్సైజులు చేయడం అని, తర్వాత ఎవ్రీ 4 అవర్స్కి కంఫర్టబుల్ కుర్చీలో కూర్చుని 10-15 టైమ్స్ కూర్చుని లేవడం, ఇలాంటివన్నీ మెట్లు ఎక్కడము, ఈవెన్ కిచెన్లో ఉన్నప్పుడు కూడా స్లోగా కాళ్ళు చేతులతో చేసుకునే చిన్న ఎక్సర్సైజు మన పరిధిలో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకుండా జరుగుతుంది. తర్వాత మనకి బేసికల్గా హెల్తీగా కూడా ఉండగలుగుతాము. దీన్ని యాక్చువల్గా స్ట్రక్చరల్ ఎక్సర్సైజెస్ కంటే కూడా ఈ విధంగా రోజంతా ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం వల్ల ఎక్కువ క్యాలరీలు బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యాట్ అక్యుములేషన్ అయ్యే అవకాశం కూడా తక్కువ అవుతుంది. దీన్ని నీట్ అంటారు, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్ అని. దీని ఇంపార్టెన్స్ ఇప్పుడు చాలా మంది సైంటిస్టులు మాట్లాడుతున్నారు. 5th పాయింట్, బాగా నమిలి తినడం. దానివల్ల ఏమవుతుందంటే నోట్లో సలైవా ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఓరల్ హెల్త్ బెటర్ అవుతుంది. అలాగే జాకి, ఓరల్ క్యావిటీకి బాగా ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. 2 సటైటీ, బాగా నమిలి తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా ఆకలి తీరిపోయింది, నాకు ఇంకా అవసరం లేదనే సిగ్నల్ వస్తుంది. దానివల్ల అనవసరమైన ఫుడ్ తినము. 3 చిన్న ముక్కలు అవుతాయి కదా, అది స్టమక్, ఇంటెస్టైన్లోకి వెళ్ళినప్పుడు బాగా డైజెస్ట్ అయ్యి న్యూట్రియంట్స్ అంటే మినరల్స్, వైటమిన్స్ బాగా రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ బాగా నమిలి తినడం వల్ల. వీక్ నేను బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ మీల్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది డిస్కస్ చేయడం మొదలు పెడతాను. ఇప్పుడు వరకు డిస్కస్ చేసినవన్నీ మీ దైనందిక జీవితంలో ఇంట్రడ్యూస్ చేయడం మొదలుపెట్టి అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ జయంతి ఉండమట్ల. బాయ్.